బాగోదని నేను పెడతా. ఓకే. సహోదరులారా, సహోదరుడు గన్నం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీరు చూస్తూ ఆనందిస్తూ అనేకులు మేలు పొందామని మరి ఫోన్ ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. అందును బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాము. కాబట్టి సహోదరులారా, ఈ కార్యక్రమాలు మీరు చూడడమే గాక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇతరులకు కూడా పరిచయం చేయండి. ఈ కార్యక్రమాల కొరకు మీరందరూ ప్రార్థించండి. మీ సహాయ సహకారాలు మాకెంతో అవసరము. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో భూమి మీద మనుష్య కుమారునికి పాపములు క్షమించు అధికారము కలదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాటి శాస్త్రులతో హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. పాపాలకు వచ్చు జీతము మరణము, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. వర్ణభేదము, కులభేదము, మతభేదము, వయసు భేదము, భేదమేమీ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. అందుకని మానవుడు తన అపరాధముల నుండి తన దోషముల నుండి బయటపడుటకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మానవుల పాపముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వలోక ప్రజల పాప పరిహారము కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనములో వారు మన ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరిగిన ఎడల వారికిని ఆయన క్షమించే దేవుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కావున ప్రియులారా, బైబిల్ సెలవిస్తూ ఉంది, వారు దేవుని వైపు తిరిగిన ఎడల వారికి పాపక్షమాపణ దొరుకును. 130 కీర్తన 4వ వచనములో జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనములో ఇది నా రక్తము, అనేకుల కొరకు చిందింపబడిన రక్తము, పాప క్షమాపణ కొరకు చిందింపబడిన రక్తము. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ దొరుకును. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో ఆ కుమారుని వలన మనకు పాప క్షమాపణ దొరికి ఉన్నది. ప్రేమించిన మా తండ్రి, ఎవరైనా ప్రభువును నమ్మకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించినట్లుగా మీ కృపను ఈ పంట పొలాల లేక యజమాన్యాన్ని దీవించండి. నూరంతలు ఫలించినట్లుగా మీ కృపను వీడియో తీస్తున్న యవనస్తుని కుటుంబాన్ని ఆయన జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.